తండ్రి ప్రభువాని స్తోత్రం చెల్లించుకుంటున్నాం. సహోదరుడు సుధీర్ యొక్క సాక్ష్యమును తెలియజేసి ఉండగా ఆ సహోదరుడు పక్షవాతము నుండి ప్రభువా నీ బిడ్డలను స్వస్థపరిచి లేపి నీ కొరకు సాక్షిగా నేను నిలబెట్టుకున్నందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ దినము ఈ సాక్ష్యము అనేక మంది జీవితాలలో స్వస్థపరిచి యెహోవాని నేనే నా మాటను మీరు మరోసారి రుజువుపరుచుకుంటున్నందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ దినము మాకు కావలసిన వర్తమానమును మాకు అనుగ్రహించును. వినగలిగే చెవులు, గ్రహించగల హృదయము, స్వీకరించే మనసును మాకు అనుగ్రహించును. రాత్రి ఈ కొంత సమయము ఆత్మస్వరూపిగా మీరు మా మధ్యలో ఉండమని క్రీస్తునామమున ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమనందు బిడ్డలారా, మన పరిశుద్ధ గ్రంథం నుండి జెఫన్యా 3వ అధ్యాయము 14వ వచనం నుండి చివరి వరకు ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుడు మనకు ఈ రాత్రి ఒక చక్కటి వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాలని ఆయన ఆశపడుతున్నారు. కనుక అందరూ ప్రార్థన పూర్వకంగా దీన్ని ఆలకించవలసిందిగా ప్రభు పేరట కోరుతున్నాను. జెఫన్యా 3వ అధ్యాయము 14వ వచనం నుండి చివరి వచనం వరకు ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానించుకుంటూ వెళదాం. దేవుడు మనకిచ్చే వాగ్దానాలను విశ్వాసముతో స్వతంత్రించుకుందాం. Let's turn to the book of Zephaniah chapter 3 from the verses 14 to last verse. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. ఎవరెవరిని ఉద్దేశించి అంటున్నారండి? సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, తర్వాత ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. ఎందుకు? ఒక మాట వరకు మామూలు చదివేసుకుంటూ వెళ్ళిపోతే కుదరదు కదా. పుట్టను తింటే ఏమైనా బలం ఉండదా అండి? సార్ ఆలోచించండి. పుట్టన్నం తింటే బలం వస్తుందా? రాదు కదా. అలాగే దేవుని వాక్యాన్ని పైన చదువుకుంటూ వెళ్తే కుదరదు. అందులో ఉన్న శ్రేష్టమైన సారాన్ని మనం ఎప్పటికప్పుడు మనం పుంజుకుంటున్నప్పుడే మనము దేవుని వాక్యములో నుండి సారాన్ని మనం పుంజుకున్నప్పుడు ఆత్మీయ జీవితంలో మనం బలమును పొందుకుంటాం. ఆ బలముతోనే మన జీవితాలలో ఎదురుపడే మనకు కనబడని ఆటంక శక్తులు, అపవాదిక కార్యముల మీద మనము సంపూర్ణంగా వాటి మీద మనము జయమును మనం పొందుకుంటాం. ఆమేన్. ఇక్కడ సియోను నివాసులు, తర్వాత ఇశ్రాయేలీయులు, తర్వాత యెరూషలేము నివాసులు, వీళ్ళు ముగ్గురిని ఉద్దేశించి ఎవరిని ఏమేమి చేయమంటున్నారో ఈ వచనంలో మనకు తెలుస్తుంది. సియోను నివాసులు ఏం చేయమన్నారు? ఉత్సాహధ్వని చేయమంటున్నారు. ఎందుకు? వాళ్ళ విషయంలో దేవుడు తన అద్భుత కార్యాన్ని జరిగించారు.
ఇశ్రాయేలుని జయధ్వని చేయమన్నారు. ఎందుకు? అక్కడ ఒక కార్యము జరిగింది. యెరూషలేము నివాసులు ఏం చేయమంటున్నారండి? సంతోషముతో గంతులు వేయమన్నారు. ఎందుకు అంటే ఈ యెరూషలేము నివాసులని దేవుడు చెరలో నుండి దేవుడు బయటికి రప్పించాడు. దాని విషయమై ప్రభువును స్తుతిస్తూ సంతోషించి గంతులు వేయమన్నారు. తర్వాత వచ్చింది ఎక్స్ప్లెనేషన్ కూడా కదా. తర్వాత తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన ఏం చేశాడంటండి? వెళ్ళగొట్టాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఎందుకు ఈ కారణాన్ని బట్టి సియోను నివాసులను ఉత్సాహధ్వని చేయమని, ఇశ్రాయేలును జయధ్వని చేయమని, యెరూషలేము నివాసులు సంతోషంతో గంతులు వేయమంటున్నారు. ఒకప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలే మాటికి సణుగుతూ దేవునికి పలుమార్లు కోపాన్ని రప్పించారు. వీళ్ళు సణుగుతూ ఉన్నారు, దేవుని కోపం వీరి మీద రగులుతూ ఉంది. దేవుడు శత్రు సైన్యానికి అప్పగించడం, తర్వాత వారు చేస్తున్న తప్పును వారు గ్రహించి పశ్చాత్తాపడిన తర్వాత వారి మీద దేవుని కనికరం రావడం, ఆ శత్రువుల బారి నుండి దేవుడు తప్పించడం, మరణాసనడం. అర్థమైందండి? సణిగి అనేకులు సంహారకుని చేత సంహరించబడ్డారు. ఈ రోజున చాలా విచారకరమైన విషయం ఏంటంటే, దేవుని నమ్ముకున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం అన్న వాళ్ళు కూడా సణిగే స్వభావం ఉంది. అంగీకరిస్తారు ఈ మాట? నా ప్రేమైన సహోదరులు వారు గమనించు. అయితే మీరు అడగచ్చు, ఏంటంటే పాస్టర్ గారు ఎట్లా అంటారు? ఏంది మరి మమ్మల్ని అంత బాధ పెడుతున్నారు కదా, మా సొంత వారే మమ్మల్ని అంత బాధ పెడుతున్నారు కదా, మరి మేము అట్లా అనుకుని ఉండలేకపోతున్నామే, దీని పరిష్కారం ఏంటి అని నన్ను అడుగుతారేమో. అయితే దీనికి కూడా పరిష్కారం ఉంది. ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ ఏ సొల్యూషన్. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి క్వశ్చన్ కి ఒక సమాధానం అనేది ఎట్లా ఉండదో, మ్యాథమెటిక్స్ లో ప్రతి ప్రాబ్లం కి ఒక ఫార్ములా ద్వారా ఎట్లా సొల్యూషన్ వస్తుందో, అలాగే మన జీవితాలలో ఒక సమస్యకు పరిష్కారం రావాలంటే ఆయన పాదములు పట్టుకొని ఆయన కృపగలు వేడుకుంటే, అయ్యా ఇది నా బాధ, నన్ను ఎంతగా వేధిస్తున్నారు, నాన్నవారు నన్ను ఎంతగా వేధిస్తున్నారు, నాన్నవారు ఎంతగా వేధిస్తున్నారయ్యా, ఎంతగా మానసికంగా బాధపడుతున్నారయ్యా, ఒకసారి ఇదిగోనయ్యా ఈ బాధను నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా అని దేవుని చేతిలో పెట్టి మీరు నిశ్చంతగా ఉండండి. మీరు ఊరకని నిలిచి ఉండి యెహోవా అనుగ్రహించు రక్షణను కనులార
చూడమని ఏ ఆయన కార్యం చేయాలనుకుంటే ఎంతోసేపు పట్టదు. ఆయన సెలవిస్తే చిక్కు ముళ్ళతో కూడిన సమస్యకు పరిష్కారం చిటికలో దొరుకుతుంది. దొంగ కదా. అన్ని వేళలా మనం చేసే ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవునికి మన సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. ఆమేన్. నా ప్రియమైన సహోదరులారా గమనించండి. ఒక విద్యార్థి రాసే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్స్ కి ఆన్సర్ షీట్ లో ఎట్లా ఆన్సర్స్ రాస్తాడో తను సిద్ధపడిన దాన్ని బట్టి ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎట్లా రాస్తాడో మనకు ఆన్సర్ ఎక్కడి నుండి వచ్చిందంటే మన మోకాళ్ళ ప్రార్థన మీద దేవుని దగ్గర నుండి మనకు ఆన్సర్ వస్తుంది. అది ఎట్లా? ప్రతికూలమైన పరిస్థితుల ద్వారానే మనకు ఆన్సర్ వచ్చినట్లు దేవుడు తన కార్యం జరిగిస్తాడు. ఆమేన్. ప్రతికూలమైన పరిస్థితులను బోర్మని ఏడుస్తూ కుదరదు. అందుకని శ్రమలో కూడా ఆయన తోడు ఉంటది, ఆయన కాపుదల ఉంటది, ఆయన సంరక్షణ ఉంటది, ఆయన భద్రత ఎప్పటికీ ఉంటది. మనుషులు విడిచిపెట్టినట్లు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అవునా? మనుషులు విడిచిపెట్టినట్లు ఆయన మనం విడిచిపెడితే can we call him as a God? మనుషులు విడిచిపెట్టినట్టు విడిచిపెడితే ఆయన దేవుడు అని పిలుస్తామండి? ఒకసారి ఆలోచించండి. నా ప్రియమైన సహోదరులారా గమనించి, తల్లి ఏనా మరచినేమో కానీ నేను మరవను అనే వాగ్దానం చేసిన దేవుడు ఆయన మన విషయంలో తన మాటను నెరవేర్చగల సమర్థుడు, నెరవేర్చే దేవుడు కనుకని ఈ రోజున ఆయన సన్నిధిలో మనం కూర్చొని ఇలా ఆయన సన్నిధిలో ఆరాధిస్తున్నాం. మన హృదయంలో ఉన్న వేదన బాధ అంతా నేను సన్నిధిలో కుమ్మరించి దేవుని మాట ద్వారా వచ్చే ధైర్యంతో మన ధైర్యంతో నింపబడి మనం సంతోషంగా తిరిగి మన గృహాలకు చేరుకుంటున్నాం. ఆమేన్. తర్వాత వచ్చి ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ యెరూషలేమా భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము, మీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో మీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. చూసారండి, నీ యందు ఆయనకున్న ప్రేమను బట్టి శాంతమును వహిస్తూ ఏంటంట? బా ఎంత చక్కటి మాట అండి. నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. ఈ ఒక్క మాట చాలండి. ఆయనకు మనం అంటే ఎంత ప్రేమో, మనం అంటే ఆయనకి ఎంత ప్రేమో ఈ మాట చాలదా? ఇట్లాంటి మాటలు చాలా వందల్లో ఉన్నాయి బైబిల్లో మనం చూస్తే. కానీ ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి ఈ ఒక్క మాట చాలదా? ఆయన మన యందు ప్రేమ నుంచి శాంతమును వహిస్తూ
మన విషయంలో ఆయన సంతోషాన్ని కనపరుస్తూ ఆయన మన యందు హర్షిస్తున్నాడంటే ఈ రోజున మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక సామాన్యమైన మనిషి కాదు, మానవ మధురంగా మార్చగల సమర్థమైన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మన జీవితాలను అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. కానీ మనకున్న రోగం ఏందో తెలుసా? అంత మొదట మనకి ఇష్టమైనట్టుగా పోయి అంతా ఓడగొట్టుకొని మన మనసుకి నచ్చినట్టుగా నచ్చినట్టు చేసుకొని అంతా ఓడగొట్టుకొని మోకాలు చెప్పులు పగలు కొట్టుకొని చివరికి ఇప్పుడు మన దేవుడి దగ్గరకు వచ్చి ఏడుస్తాం. అది కాదు. నీ శరీరంలో బలము ఉండగానే, నీ శరీరంలో ఆరోగ్యము క్షీణింపక మునిపే, నువ్వు క్షేమకరమైన దినములలో ఉన్నప్పుడే, క్షేమ దినములు నీ కనుల ఎదురు దాటిపోక మునిపే నువ్వు దేవుని పాదాలు పట్టుకున్న దినమున నీ జీవితాన్ని అనేకం ఏ పెదవులైతే నీ విషయంలో పెదాలు విరిచారో, ఏ విషయంలో నీ విషయంలో నేను దూషించి అవమానపరిచారో ఆ పెదవులే నీ విషయమే అనేక మందికి సాక్ష్యం ఇచ్చే పెదవులు మార్చగల సమర్థుడు. నా ప్రేమైన సహోదరులారా గమనించి, దూషిస్తున్నారా, అవమానపరుస్తున్నారా, ఏం దిగులు పడద్దు. దూషణకు వారు నిన్ను దూషిస్తున్నారంటే వారు నిన్ను కాదు, దేవుని దూషిస్తున్నారు. ఎందుకన్నా తెలుసా? నువ్వు దేవుని పక్షంలో ఉన్నావు, నువ్వు దేవుని చాటున నువ్వు దాగి ఉన్నావు. ఆ దూషణలు అది దేవునికి తగులుతుంది, నీకు కాదు. అందుకని యోబు 5:21 ఒక మాట ఉంటుంది, తెచ్చేసి ఆ మాట చదవండి ఒకసారి. యోబు 5:21. యోబు 5:21. Let's turn to the book of Job, chapter 5, verse 21. నోటి మాట వలన కలుగు నొప్పి, నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. ఎందుకో? నీవు ఎవరి చాటున దాగి ఉన్నావు? దేవుని చాటున. గమనించండి, బైబిల్లో రాజైన దావీదు తన సేవకులతో వెళుతున్నప్పుడు ఈ షిమ్మి అనే వ్యక్తి దావీదును దూషిస్తుంటే దావీదు తన నమ్మకస్తుడైన తన సేవకునికి బహురోషం వచ్చింది. ఎంతటి రాజ్యం, మా రాజ్యం తిడతావా నువ్వు అని గమనించండి. అన్నప్పుడు దావీదు అంటాడు, ఊరుకోవయ్యా, తిట్టని, ఆ తిట్టిన తిట్లు నా మీద దీవెన రావడానికే తిట్టుకొని నువ్వు కాసేపు ఉన్నట్లు. ఆ తిట్టిన తిట్లు నా మీద దీవెన రావడానికే కానీ కోపడాలంటే నేను కోపడవచ్చు అని
పంపడాలంటే రాజుకు ఒక్క క్షణం పట్టదు, అవునా? వెంటనే తీసుకెళ్ళి చరసాల ఏదో రాజుకు అది కాలం ఉంది. ఎందుకు? దావీదు నా హృదయానుసారుడు అని దావీదు దేవుని చేత చక్కటి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. తిట్టున్నాయి ఆ తిట్లు మొత్తం నాకు దీవెన తిట్టుకొని నోడు అని తన నమ్మకస్తుడైన తన దాసుని తనకి నచ్చ చెప్పినప్పుడు తను తమాయించుకున్నాడు. ఈ రాత్రి మిమ్మల్ని ఎవరన్నా దూషించిన, అవమానపరిచిన, రోడ్డు గీడ్చిన ఏం దిగులపడద్దు. మిమ్మల్ని తిట్టిన తిట్లు మీ విషయమై ఎవరైతే తిడతారో ఆ తిట్టిన తిట్లు మీ మీదకి 100 దీవెనగా మారండి కాక. అవమానపరుస్తున్నారా? పర్వాలా, ఎందుకు దిగులు పడతారు? అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు నమ్ముకునే దేవుడు నీ జీవితంలో నిన్ను అవమానపరిచిన వారు ఎవరి నోటి నుండి అయితే అవమానపరిచారో ఆ అవమానం ఏ స్థలంలో ఎవరి ద్వారా నువ్వు అవమానపరచబడ్డావో ఆ స్థలములోనే అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతగా మార్చే దేవుడు నీ పక్షాన ఆయన నీ విషయంలో పోరాడి వ్యాజ్యమని శత్రువులను తరిమి కొట్టాల సమర్థుడు. నా ప్రియమైన సహోదరులారా గమనించండి, ఆయన ఎలాంటి దేవుడు? ప్రేమగల దేవుడే, జాలిగల దేవుడే, దీర్ఘశాంతం గల దేవుడే. కానీ శత్రువుల గుండెలో వణుకు పుట్టించే దేవుడు, రోషం గల దేవుడు, పరాక్రమం గల దేవుడు, యుద్ధశూరుడైన దేవుడు, శత్రువులను ఎర్ర సముద్రంలోనే ముంచిన దేవుడు. ఈ రాత్రి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన మాట, నీ శత్రువుల విషయంలో మీ పక్షమున ఆయన వ్యాజ్యమాడి మీ కనులెదుటనే శత్రువుల గుండెలో వణుకు పుట్టించగల సమర్థుడు. అవసరమైతే ఆ శత్రువు మీ చేతికి అప్పగించే దేవుడు. ఆమేన్. నా ప్రియమైన సహోదరులారా గమనించు, భయపడకండి, ధైర్యంగా ఉండండి, ధైర్యం వహించండి. ఆయన మీ పక్షంలో ఉన్నాడు. ఈ రాత్రి మిమ్మల్ని బాధ పెట్టేవారు, మిమ్మల్ని దూషించేవారు, మిమ్మల్ని అవమానపరిచేవారు ఒకనొక దినమున దేవుడు వారిని మీ చేతికి అప్పగించే సమయం ఆసనమైంది. ఆసనమైంది అంతే. ఆయన జోక్యం చేసుకుంటే ఏ నరం మాత్రుడు ఎప్పుడు ఆ విషయాలు జోక్యం చేసుకోలేడు. అది ఎవరి వల్ల కాదు, ఎప్పటికి అర్థం కాదు. తర్వాత వచ్చి నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడి నీ సంబంధులను నేను సమకూర్చెదను. వారు గొప్ప అవమానము పొందినవారు. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారందరినీ నేను శిక్షింతును. కుంటుచు నడచు వారిని నేను రక్షింతును. అదేనండి, చెదరగొట్టబడిన వారిని నేను సమకూర్చుదును. ఏ ఏ దేశములో వారు అవమానము నొందిదురో అక్కడ నెల నేను వారికి ఖ్యాతిని
మంచి పేరును కలుగజేసేదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందండి? నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడి నీ సంబంధాలను ఆయన సమకూర్చే దేవుడు. ఈ రోజున అవమాన భరితులయ్యారా? ఏం దిగులు పడద్దు. మీ అవమానములకు రెట్టింపు ఘనతగా మార్చే దేవుడు. అవమానపరచని వారు ఎంత అవమానపరుస్తారో దానికి రెండంతల ఘనతను ఆయన మార్చగల సమర్థుడు. ఆమేన్. ఒకసారి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనం. ఈ వాగ్దానాలను మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. చాలా ప్రాముఖ్యమైన వాగ్దానాలు. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. అర్థమైందండి? ఈ వాగ్దానాన్ని మీ హృదయాల్లో అన్వయించుకోండి. ఈ వాగ్దాన్ని దేవుడు నా జీవితంలో నెరవేర్చగల సమర్థులన్న వారు ఒక్కసారి హల్లెలూయా. విశ్వసించి వాగ్దానము దేవుడు ఈ రాత్రి వర్తమానం ఆలకిస్తున్న అనేక మంది హృదయాలలో దేవుడు తన కార్యము జరిగించగాక. నా ప్రియమైన సహోదరులను గమనించు. నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధాలను నేను సమకూరుస్తాను. చదివిన వారిని నేను సమకూరుస్తాను. వారు గొప్ప అవమానమును పొందారు. అవమానమును ఈ రాత్రి నేను కొట్టివేస్తాను. వారి జీవితంలో చింత, దిగులు, బాధతో బాధింపబడుతున్నారా? వాటిని కొన్ని కొట్టివేసి వారి నోటి నిండా నవ్వుతో నింపుతారు. ఆమేన్. మనం ఏడిస్తే ఆయన చూడలేరండి. ఒక చంటి బిడ్డ ఏడిస్తేనే కన్నతల్లి చూడలేదే. మనలను తన స్వరూపంలో తన ఆకారంలో చేసుకున్న మన పరమ తండ్రి అయిన దేవుడు మన కంటి నుండి వచ్చే కన్నీటిని ఆయన నీ కన్నీటిని చూశారు. నీ కన్నీటిని ఆయన చూశారు. నీ పక్షమున ఆయన జోక్యం చేసుకొని నీ విషయంలో తన కార్యము జరిగించగల సమయం ఆసన్నమైంది. ఆమేన్. నీ విషయంలో తన కార్యము ఆయన జరిగించగల సమర్థుడు. ఎప్పుడైతే నీ హృదయము దేవుని మీద, ఎవరి మనసు నీ మీద ఆనుకొనో వారిని పూర్ణ శాంతము గలవారిగా కాపాడుతానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి రాత్రి మనం ఆలోచిద్దాం. మీ హృదయము దేవుని మీద మీ హృదయం దేవుని మీద ఆనుకొనబడిందా? మీ హృదయం దేవుని మీద ఆనుకోనబడిందా? దేవుని మీద ఆధారపడ్డారా? బైబిల్లో ఇట్లా కొంతమంది దేవుని మీద ఆధారపడయ్యా, నీవు తప్ప మాకు దిక్కు ఎవ్వరు లేరు నాయన, నీవు కార్యము జరిగించగల సమర్థుడు అని ఆనాడు ఎస్తేరు తన జనాంగము వారు 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఎస్తేరు రాజు దగ్గర వెళ్ళినప్పుడు
నీకేం కావాలో చెప్పు అన్నప్పుడు 2 సార్లు రాజుగారిని రాణిగారు సిద్ధపరిచిన భోజనానికి పిలిస్తే, అయ్యా నా జనులు అపాయములో ఉన్నారు, వారిని కాపాడమని నేను అర్థిస్తున్నానే అంటే ఏమైంది చెప్పు, అసలు ఏం జరిగిందనంటే, నీ సేవకుడైన హామాను నా జనులను సంహరించాలని ఆజ్ఞను జారీ చేశాడయ్యా అంటే రాజుగారికి కోపం వచ్చేసింది. రాజుగారికి కోపం వస్తే ఇక హామాను పరిస్థితి చూడలేక, ఎందుకన్నానంటే దేవుని కటాక్షము, మన దేవుని సన్నిధిలో మన దేవుని మీద ఆనుకున్నప్పుడు గొప్ప కార్యాలను మన కళ్ళారా మనం చూడగలము. రాణి అయిన ఎస్తేరు దేవుని మీద ఆనుకుంది, ఆధారపడింది, దేవుని మీద ఆధారపడింది, దేవుని కార్యములు చూసింది. తన జనాంగము రక్షించబడ్డారు. తన జనాంగం విషయమే హాని చేసిన వారు సంహరించబడ్డారు. ఎందుకు అన్నానంటే దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు మన విషయంలో ఆయన తన కార్యము జరిగించక మానడు అనే మాటను ఉద్దేశించి ఈ వివరణ ఇవ్వడం జరిగింది. ఆ కాలమున మీరు చూచుచుండగా మిమ్ములను చెరలో నుండి రప్పించి మిమ్ములను సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపించును. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించును. ఇదే యెహోవా వాక్కు. గమనించారండి? ఒకసారి ఆలోచించండి. ఈ వాక్యము మన జీవితాల్లో ఒకసారి అన్వయించుకొని చూస్తే చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం. నిజంగా దేవుడు మన జీవితాల్లో ఈ చెరలో నుండి మనల్ని రప్పించి మనలను సమకూరిస్తే ఎలా ఉంటది? ప్రతి వారి జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన బతకాల నుండి, చెరలో నుండి దేవుడు పైకి రప్పించి ఆయన సన్నిధిలో సమకూర్చిన తర్వాత దేవుని ప్రేమలో అనుభవిస్తే ఆ ఆనందం వర్ణించగలమా అండి? చెప్పండి, మిమ్మల్ని అడిగేది. వర్ణించగలమా? వర్ణించలేము. మనం వర్ణించాలని చూసిన ఆనంద భాష్పాలు వస్తాయి. ఒకప్పుడు భయంకరమైన బంధకాలలో ఉన్నాను, కానీ దేవుడు నన్ను దర్శించిన తర్వాత నా జీవితమే మారిపోయింది. ఇక బ్రతికినంత కాలము బ్రతికితే దేవుని కొరకు, మరణిస్తే నా మరణము దేవుని దృష్టికి మహిమకరంగా ఉంటుంది అనే మాటను దేవుని దర్శించిన తర్వాత ప్రతి ఒక్కరి నోట ఈ మాట దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యము జరిగించలాగున దేవుడు వారి హృదయాల్లో గొప్ప గొప్ప కార్యము వారి జీవితాల్లో దేవుడు జరిగించిన గాక. దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ వాగ్దానము దేవుడు మన హృదయాల్లో, మన జీవితాలలో అనుభవం అక్షరాలు నెరవేర్చి ఆయన సన్నిధిలో ఉన్న గొప్పతనాన్ని తెలియజేయనట్లు పరిశుద్ధాత్మ బలమైన కార్యములు దేవుడు జరిగించుగాక. దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేసుకుందాం.